హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్. యా కాల్ అండ్ పుట్. ఏమైంది, పొజిషన్ ఎలా ఉంది? గుర్తుంది, మీరు కాలు పుట్టు తీసుకున్నారు. నేను మార్కెట్ కిందకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ పైకి వెళ్ళింది. గుర్తుంది. వాయిస్ వినపడుతుందా నాది? టుడే బుక్డ్ గుడ్ ప్రాఫిట్స్. సూపర్. ఓ మై గాడ్, టూ మచ్ వాయిస్. యువర్ వాయిస్ ఈజ్ క్లియర్. అగైన్ బాట్ కాల్ అండ్ పుట్. హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? ఇప్పుడు వినపడుతుందా? చూడండి సార్. వాయిస్ వినపడుతుందా? హలో, ఇస్ ఇట్ క్లియర్? వినపడట్లేదా? ఎప్పుడు సార్ వినపడుతుందా? చెక్ చేయండి ఒకసారి. లో వాల్యూమ్. ఇప్పుడు ఆదిలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ మేడం. ఎలా ఉన్నారు? అగైన్ బాట్ కాల్ అండ్ పుట్. నిఫ్టీ 24,000 పుట్. ఓకే, నిఫ్టీ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఎస్ సార్, అయిపోయింది డిన్నర్ జస్ట్. మీది? ప్రస్తుతానికైతే మనకి సిగ్నల్ ఏమి లేదు. $25,000 ఒక ఇంపార్టెంట్ లెవెలే. మనకి ఎటువంటి సిగ్నల్ లేకుండా మనం అయితే డిసైడ్ చేయలేం, బట్ ఓకే, జరుగుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ అయిన మార్కెట్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. ఇక్కడున్న మార్కెట్ 24,000 నుంచి 1000 పాయింట్లు, 900 పాయింట్లు పైకి వెళ్ళింది.
టుడే 9K ప్రాఫిట్ బై యూజ్ 40K ఆల్ హెడ్జింగ్ పొజిషన్స్ ఓన్లీ కాల్ అండ్ పుట్. ఓకే, 24,000 పుట్ బై చేశారు, 25,650 కాల్. కరెంట్ వీకే కదా సార్, 15th ఎక్స్పైరీయా? 5,650. ఓకే, 16 రూపీస్ ఉంది. 24,000 పుట్ 20 రూపీస్ ఉంది. సో అరౌండ్ 20 రూపీస్ ఉన్నది మీరు 15 to 20 రూపీస్ ఉన్నాయి, రెండు బై చేస్తున్నారా? కరెక్టా సార్? ఓకే, 29th ఎక్స్పైరీ అంటే ప్రాబ్లీ ప్రీమియం ఎక్కువ ఉండొచ్చు కదా. 26,250, 30 రూపాయలు ఉంది ఇక్కడ, ప్రాబ్లీ ఇంకొక 5-6 రూపాయలు తగ్గొచ్చు. 650. ఓకే, 100 రూపీస్ ఉంది ఇది. 24,000 పుట్ వచ్చేసరికి 100 రూపీస్. ఓకే ఓకే, అర్థమైంది. హాయ్ విశ్వ గారు, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఇట్స్ కేఎస్కే, గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్. ఓకే ఫైన్, 100 రూపీస్ ఉన్నది బై చేశారు మీరు, గుడ్ గుడ్. బట్ ఇది రిస్కీ అండి, అంటే జనరల్గా. బట్ అంటే ఈ వోల్టైలిటీ ఉందని తీసుకుంటున్నారా, రెగ్యులర్గా ఇలా ఫాలో అవుతున్నారా? ఎందుకంటే ఈ సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకి రిస్క్ అయిపోద్ది అటు ఇటు. బట్ ఎనీహౌ మంత్లీ కాబట్టి నో ప్రాబ్లం. ఇయర్లోపు 24,000 మళ్ళీ టచ్ అయ్యిద్ది అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ లైక్, అంటే నన్ను అడుగుతున్నారా, మన రఘు గారిని అడుగుతున్నారా? ఎందుకంటే ఆయన పుట్టు తీసుకున్నారని. $24,000 రాదండి ప్రస్తుతానికైతే. 24,378 లెవెల్ దాకా వస్తాడు మ్యాక్స్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్. 24,400 దాకా వస్తాడు మ్యాక్స్, ఒకవేళ ఏదన్నా వచ్చినా. నేనైతే 24,380 అనేది ఇంకా దాటదు అనుకుంటున్నా ఇప్పుడల్లా. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మీరేమనుకుంటున్నారు? ఎస్, వోల్టైలిటీ ఈజ్ ద రీజన్, డిగే ఈజ్ నాట్ టూ మచ్ బికాస్ మంత్లీ ఎక్స్పైరీ. గుడ్ గుడ్, కరెక్ట్, గాట్ ద పాయింట్. అదే నార్మల్గా అయితే జనరల్గా ఓటీఎమ్స్ మీరు చెప్పేవి రివర్స్లో ఉంటుంది, సెల్ చేస్తారు. ఇంకేదైనా రిస్క్ అయితే ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. ఇది పిఆర్ సుందర్ గారు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్, మీరు ఆపోజిట్లో కాలు పుట్టు బై చేశారు. అదే ఇలాగా సిగ్నిఫికెంట్గా మోర్ దాన్ 1%, 2% మూవ్స్ వచ్చినప్పుడు మనకు వన్ సైడ్ కవర్ చేస్తుంది. బట్ 10 అదే 6, 7 అవుట్ ఆఫ్ టైమ్ ఏమంటే అవుట్ ఆఫ్ 10 ఏమంటే సైడ్ వేసే ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. ట్వంటీ సిక్స్ పాసిబిలిటీ ఉందిగా మనకి. అప్ ట్రెండ్లోనే కదా ఉన్నాం, మన డౌన్ ట్రెండ్లో లేం కాబట్టి పాజిటివ్గానే ఆలోచిద్దాం. ఓకే, అది అవ్వకముందే మనం అవుతుందని ఎందుకు అనుకోవడం. ప్రస్తుతం అయితే బులిష్గానే ఉన్నారు కాబట్టి, అండ్ గ్లోబల్గా కూడా కొద్దిగా సెటిల్మెంట్ కూడా జరుగుతుంది పాజిటివ్గానే ఆలోచిద్దాం. ఎందుకంటే మనకి రివర్సల్ సిగ్నల్ అయితే లేదు ఇక్కడ. అండ్ యా, బట్ ఇమీడియట్గా అయితే వెళ్ళదులేండి. 26కి వెళ్ళాలంటే చాలా కష్టం.
సో ప్రాబ్లీ మనకి 25,250 దాకా వెళ్తుంది మ్యాక్స్, ఇంకా అక్కడ స్ట్రగుల్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్ట్. దాని తరువాత ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఏరియాస్ ఉన్నాయి. 25,800 దగ్గర మళ్ళీ కొద్దిగా స్ట్రగుల్ అవ్వచ్చు. గిఫ్ట్ నిఫ్టీ నెగటివ్ 140 పాయింట్స్ నెగిటివ్ ఉందా? 24,900. గిఫ్ట్ నిఫ్టీ ట్రికీగా ఉంటుంది. ఓకే, ఇట్లాగే చాలాసార్లు ప్లే చేశారనమాట. సో వీ కెనాట్ జడ్జ్ రైట్ నౌ. బేస్డ్ ఆన్ ద కరెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీ కెనాట్ ప్రొసీడ్. ఎందుకంటే ఇలా చాలాసార్లు జరిగింది. ఎండ్ ఆఫ్ ద నైట్కి ఇప్పుడు మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది అనుకోండి, ఇది 11:30కి అట్లా, దెన్ చిన్నగా మళ్ళీ పైన తీసుకెళ్తారు. సో ఐఎమ్ బుల్లిష్ అన్లెస్ అంటిల్ వీ సీ ఏ డోజీ ఆర్ సమ్ రిజెక్షన్ క్యాండిల్. ఓకే సార్, ప్రస్తుతం అయితే మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నారు, కానీ బట్ మిడ్ నైట్ క్లోజింగ్ అయ్యేది వెరీ ఇంపార్టెంట్. $25,000 దగ్గర ఉన్నారా? మన నిఫ్టీ ఫ్యూచరు 25,000 పైన ఉంది. ఓకే, సూపర్ మూవ్ ఈరోజు. గోల్డ్ పరిస్థితి, గోల్డ్ కరెక్ట్గా సపోర్ట్లోకి వచ్చిందండి. ఇక్కడ చూడండి, సపోర్ట్లోకి వచ్చి బౌన్స్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గోల్డ్. చిన్నగా బిట్ కాయిన్ కూడా నెగిటివ్లోకి వచ్చేసింది. ఇంపార్టెంట్ జోన్ ఇది 1 hour టైం ఫ్రేమ్లో. నేను ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకున్నా 5 minutes టైం ఫ్రేమ్లో. ఈ క్యాండిల్ తర్వాత మంచి ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో నేనేం చేశానంటే అగ్రెసివ్గా కాల్ షార్ట్ చేశా. చూడండి, దిస్ ఈజ్ ద మిస్టేక్ ఐ హ్యావ్ డన్ అనమాట. సో దట్ మీరు కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ నేనేం చేశానంటే ఇక్కడ మంచి ప్రాఫిట్ ఎర్న్ చేశాను, ఇక్కడ దాకా వెయిట్ చేశా. ఎందుకంటే దీనిపైన నా స్టాప్ లాస్ పెట్టాను. ఇది మన స్టాప్ లాస్. ఈ షూటింగ్ స్టార్ వచ్చింది కదా, ఇక్కడ కనిపిస్తుందా? స్మాల్ రిస్క్ తీసుకున్నా. ఇక ఇది ఇక్కడ దాకా వెయిట్ చేశా. చూడండి, ఎందుకంటే ట్రేడర్స్ మిస్టేక్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ చూడండి మనకి ప్రైస్ స్ట్రక్చర్ కనపడుతుంది. వెంటనే వెరీ అగ్రెసివ్గా నేను చేసింది ఏంటంటే బిట్ కాయిన్లో కాల్స్ షార్ట్ చేశా. విషయం ఏంటంటే ఇక్కడ 220 రూపాయలది 360 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది మార్కెట్ ఆర్డర్. నేను ప్లేస్ చేసింది ఎందుకంటే ఫాస్ట్గా కిందకు వచ్చేస్తాడు అన్న దాంట్లో మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేస్తే 220, 360 వెరీ ఇల్లిక్విడ్గా ఉంది. దాని తర్వాత ఇంకా అలా అలా వెళ్తూ ఉంది. ఇది ఏమంటారు, లిక్విడిటీలో మళ్ళీ మార్కెట్ ఆర్డర్ తీసుకుంది, మొత్తం ఇదైపోయింది అనమాట. ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో అప్పుడప్పుడు మనకి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎస్పెషల్లీ ఆప్షన్స్ మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయకూడదు అనేది నాకు ఒకటి క్లారిటీ వచ్చింది.
అండ్ మోరోవర్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా కూడా హైయెస్ట్ లావరేజ్ తీసుకున్నా. దట్ ఈజ్ ఆల్సో అనదర్ మిస్టేక్ ఐ హ్యావ్ డన్. ఒకటి వచ్చేసరికి మార్కెట్ ఆర్డర్లో ఆప్షన్ సెల్ చేశాను, ఓకే, కాల్ ఆప్షను. నెక్స్ట్ వచ్చేసరికి లెవరేజ్ కూడా ఎక్కువ తీసుకున్నా. 2 మిస్టేక్లు, నా అకౌంట్ అనేది మళ్ళీ వైప్ అవుట్ అయిపోయింది. దట్స్ హ్యాపెండ్ అనమాట. ఓకే, మీ అందరికి షేర్ చేస్తున్నాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. దాని తర్వాత ఫైనల్గా ఇక్కడైతే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, 370 దగ్గర వెళ్ళిపోతా ఉన్నాడు చిన్నగా. అండ్ ప్రస్తుతం సిచ్యువేషన్లో ప్రస్తుతానికి బుల్స్కి లాస్ట్ హోప్ ఇది. ఇది బ్రేక్అవుట్ అయిందంటే చిన్నగా ఇక్కడ దాకా రావచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సరే, ఇప్పుడు అందరూ కాల్ పొజిషన్లో ఉన్నారు కదా. రివర్సల్ వస్తే బాగా రివర్సల్ వస్తే బిగ్గా అందరినీ మళ్ళీ ట్రాప్ చేస్తుంది అనుకుంటున్నారా? అది యాక్చువల్గా ట్రాప్ అని చెప్పలేం, కానీ వాళ్ళు ఓ ఫ్లోలో వెళ్తున్నారు, ఆ ఫ్లోలో మనం ట్రాప్ అయిపోతూ ఉంటాం అనమాట, అంతేం లేదు. వాళ్ళు ఎటు వెళ్ళినా పైకి కానీ కింద కానీ మన డైరెక్షన్లో వెళ్తారు. ఇప్పుడు అందరూ కాలే తీసుకున్నారని చెప్పలేము, చాలామంది కూడా పుట్లు కూడా తీసుకొని ఉంటారు. ఓకే, శివకుమార్ 90. వాట్ 90 సార్? గురు ఆల్ వేస్ట్. ఓకే, ఫైన్. So this is the Bitcoin situation right now. గోల్డ్ ఇది, యూఎస్ ఆయిల్ ఇది. యూఎస్ ఆయిల్లో మనం ఈ లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. అండ్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ సీ. క్రూడ్ ఆయిల్ డైలీలో అయితే బుల్లిష్గానే ఉన్నాడు, బట్ ఏదైనా ఆపర్చునిటీ షార్ట్ టర్మ్లో క్రూడ్ ఆయిల్ డిప్లో బై జరుగుతుందండి. ఓవరాల్గా అయితే బుల్లిష్గానే ఉంది, డిప్లో బై జరుగుతుంది. ఓవరాల్ వ్యూ వచ్చేసరికి బుల్లిష్గానే ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ క్రూడ్ ఆయిల్. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా మంచి ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యాడు. డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉంది. ప్రస్తుతం అయితే గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. రీటెస్ట్లో ఈ లెవెల్కి వచ్చిందంటే మంచి సూపర్ ఏరియా అనమాట, అది షార్ట్ తీసుకోవడానికి. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్.
సో ప్రస్తుతానికి ఇది సపోర్టు, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ టర్న్ అయ్యాడండి, బేరిష్గా టర్న్ అయిపోయాడు. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇంక కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. ఇక మనం సపోర్ట్ల కంటే కూడా రెసిస్టెన్స్ చూసుకోవడం బెటర్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే. ఇంకా సార్ క్రూడ్ ఆయిల్ అయితే బులిష్గానే ఉంది. కొద్దిగా షార్ట్ టర్మ్లో కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మార్కెట్ ఎప్పుడైతే కీ మూవింగ్ యావరేజ్ కింద టర్న్ అయిపోద్దో ఇక మనం ఇక్కడికి వెళ్ళి సపోర్ట్లు చూడడం అనవసరం, రెసిస్టెన్స్లు ఎత్తుకోవడం బెటర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ మిస్సింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. ఇది చూడండి, ఇక్కడ పారాబోలిక్ మూవ్ అనేది టర్న్ అయింది, ఇక్కడ కన్సల్టేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ అయింది, ఇక్కడ వచ్చేస్తున్నాడు. మనం 7 గీతలు గీసుకొని సపోర్ట్ అని కూడా వేస్ట్. ఇక్కడ ఏం రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది. దెన్ అగైన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. నా అప్ ట్రెండ్లో మనం ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అనుకోవడం అనవసరం. అన్లెస్ అంటే ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటే తప్పితే చిన్న చిన్న వాటికి మనం ఇదవ్వద్దు. ఓకే, ఆల్మోస్ట్ బిట్ కాయిన్ కూడా వీక్గానే ఉన్నాడు ప్రస్తుతానికి. $25,000 దగ్గర కొద్దిగా సెల్లింగ్ ఉంది. 25,500 రెండు కూడా సెల్లింగ్ ఉంది. 24,500 24,600 స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది ప్రస్తుతానికి. 26 అనేది కష్టం. ఎంత ఉందండి 26 ప్రీమియం ఆప్షన్ చైన్? 26,000 ₹5 ఉంది. ఓకే, ఇదంతా ఫ్రీ మనీ నాకు తెలుసు, అవుట్ ఆఫ్ ద మనీ. ఇదంతా సెల్లర్ ఫ్రీగా ఎంజాయ్ చేస్తారు ఈసారి. ఇంత ప్రీమియమ్స్ ఉన్నాయి. మంత్లీ ఇది 15th 3 days ఉంది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ సిచ్యువేషన్. ఏంది అన్నిటికీ ఇల్లిక్విడ్ పెట్టేశాడు. 82,600. ఓకే, క్రూడ్ ఆయిల్ అండి మనకి కొద్దిగా సపోర్టు ప్రాబిలిటీ ఉంది ఈ జోన్లో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఈ లెవెల్కి వస్తే కూడా మనం చూసి అటెంప్ట్ చేయొచ్చు లాంగ్ సైడ్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి. ఎందుకంటే స్లోగా బుల్లిష్లోనే ఉన్నాడు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోండి, 5,222 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది
ఒకసారి మార్క్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ 5110. ఈ రెండు ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తున్నాయి క్రూడ్ ఆయిల్లో మనకి. గోల్డ్ ఎవ్రీ రైజ్లో సెల్లింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎవ్రీ రైజ్ అయిందా సెల్లింగ్ చేస్తున్నారు. సో ప్రాబ్లీ మనకి 92,000 దాకా వెళ్ళడానికి స్కోప్ ఉంది డౌన్ సైడ్. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం చూసింది ఓకే, ఆల్రెడీ సపోర్ట్ దగ్గర ఉన్నాడు, ఇక్కడ బౌన్స్ అవుతుంది. బట్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే వీక్గానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా సార్ మొత్తం మీద వెరీ లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయ్యారు. బట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట 1,03,569 అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది పెట్టుకుంటేనే సరిగ్గా కనపడట్లేదా యాంటీ క్లియర్ అంటే. ఇది తీస్తేనే ఫ్రెష్గా ఉంది మనకి. గోల్డ్ మంచి వీక్గా ఉందండి. చూడండి ఇక్కడ ప్రైస్ యాక్షను. ఈ హై బ్రేక్ చేయాల. ఓకే, ఇది సప్లై జోన్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఈ లో బ్రేక్అవుట్ అయ్యాడంటే ఎనదర్లో క్రియేట్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ బ్రో ఎన్విఎన్, హౌ ఆర్ యూ? బిట్ కాయిన్ వ్యూ. బిట్ కాయిన్ సపోర్ట్ దగ్గర ఉంది. గోల్డ్ ఈజ్ గుడ్ టు షార్ట్ అనమాట. ఇక్కడ చూడండి, బిట్ కాయిన్ అనేది మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో ప్రస్తుతం ఒక సపోర్ట్ లాగా ఉంది ఇక్కడ. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకి ఫాస్ట్గా కిందకి వెళ్తుంది. సో అట్లీస్ట్ 1,01,447 దిస్ ఈజ్ ఇమీడియట్ మనకి. ఇది కానీ కొంచెం కన్జర్వేటివ్ సేఫ్ అంటే ఇది టార్గెట్ డౌన్ సైడ్. కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ ఇది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. 5 minutesలో బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఓకే, సపోర్ట్ దగ్గర మాత్రం షార్ట్ చేయొద్దు, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉండదు. దట్ మిస్టేక్ ఐ హ్యావ్ డన్ అన్, బట్ ఐ పెయిడ్ ఆఫ్. చెప్పాను కదా ఇక్కడ మంచి 5 minutesలో ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చాడు యాక్చువల్గా. ఇక్కడ నేను షార్ట్ చేసే కాల్స్. హ్యూజ్ ర్యాలీ అది. ఓకే, బిట్ కాయిన్ అయితే సపోర్ట్ దగ్గర ఉంది, కొద్దిగా వెయిట్ చేద్దాం. రిస్క్ రివార్డ్ పూర్గా ఉంటుంది. లెట్ ఇట్ గివ్ కన్ఫర్మేషన్. నాకు ఒక ఇదేంటంటే, నేను
కలుద్దాం సార్ తప్పకుండా కలుద్దాం. ఓకే, ఐ విల్ అప్డేట్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది కదా, అదే రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉండదు. నాకు వచ్చేసరికి రివర్సల్ చేయలేను నేను తొందరగా. దట్ ఈజ్ ఇదనమాట. అండ్ ఐఎమ్ గుడ్ అట్ షార్టింగ్. షార్ట్ సైడ్ బాగా తీసుకోగలను. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్లస్, ఒక దాంట్లో మైనస్ ఉన్నట్టు ఐఎమ్ వెరీ గుడ్ అట్ షార్టింగ్ ద మార్కెట్. అంటే ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై అనమాట మంచి లెవెల్స్ని సెల్లింగ్ కోసం అట్లా. బట్ బయింగ్ చేసేటప్పుడు కొద్దిగా స్ట్రగుల్ అవుతాను నేను, లైక్ ఆప్టిమిజం పెసిమిజం లాగా. శివ గారు హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బట్ ఆ రోజు లైవ్లో ఒక తీసుకున్నా కదా, ఆ రోజు నైట్ ఇక్కడ ఎంట్రీ చేసినట్టున్నా. ఇది కాదు యా ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ చేసాం ఆ రోజు. లైవ్లో ఉన్నాంలే కానీ ఇక్కడ మాత్రం నేను ఎంట్రీ చేసేసాను. ఏది ఈ క్యాండిల్లో ఒక స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ ఈ క్యాండిల్లో. యాక్చువల్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే కిందకు వస్తాడని చెప్పేసి షార్ట్ చేసా ఈ క్యాండిల్ చూసి. వెంటనే రివర్స్ చేసాడు. అండ్ ఎప్పుడైతే మంచి బుల్లిష్ క్యాండిల్, ఐ థింక్ ఈ క్యాండిల్ తర్వాత లైవ్ అనుకుంటా, ఆ రోజు లైవ్లో ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకున్నా, బుల్లిష్ క్యాండిల్. అదే దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకున్నాడు కానీ వెళ్ళిపోయాడు. సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినట్టున్నాం మనం. స్మాల్ ప్రాఫిట్. షార్ట్ చేసేటప్పుడు స్టాప్ లాస్ కన్ఫామ్గా పెడతాను. డెఫినెట్గా పెడతాను నేను స్టాప్ లాస్ అనేది. పెట్టకపోతే అకౌంట్ బ్లో అయింది, అంతే ఏం లేదు. అయితే బిట్కాయిన్లో ఆప్షన్స్ చేసేవాళ్ళు జాగ్రత్త గమనించండి. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, లిక్విడిటీ అంటే స్ప్రెడ్ చాలా తక్కువగా ఉంది. అది ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఓకే, లైవ్లో ఒకసారి చూద్దాం మనం. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. బిట్కాయిన్ ఎక్కడుంది ఇప్పుడు మనకి? 1,02,778 అంటే రఫ్గా 1 lakh. ఇదిగోండి స్పాట్ ఇక్కడ చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం కాల్ సెలెక్ట్ చేసాం, చూడండి స్ప్రెడ్ డిఫరెన్స్ చాలా వస్తుంది. ఓకే, ఇక్కడేమో అంటే ఏమి లేదు సార్, ఇక్కడ మనకి బయర్ ఏమో 795 అడుగుతుంటే సెల్లర్ 930 అంటున్నాడు, 836 అంటున్నాడు. ఎన్ని పాయింట్ డిఫరెన్స్ ఉంది? డాలర్స్ ఇది యాక్చువల్గా $36 ప్లస్ ఈ యొక్క $5, $41 ఉన్నాయి అన్నమాట. ఆ రోజు నేను చేసిన మిస్టేక్ అదేను, అందుకే చెప్తున్నాను. ఆప్షన్స్ మాత్రం మార్కెట్ ఆర్డర్లో వేయొద్దు. ఒకవేళ ఆప్షన్స్ తీసుకుంటే డెఫినెట్గా లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. సో ఇక్కడ అదే అనుకున్నా, ఇక్కడ షార్ట్ చేయొద్దు, ప్రస్తుతం సపోర్ట్లో ఉంది అని చెప్పేసి. కొద్దిగా బౌన్స్ అవుతుంది, బట్ ఎనీహౌ చూద్దాం. ఇదైతే మంచి సపోర్ట్ ఏరియా బిట్కాయిన్కి 1 hour టైం ఫ్రేమ్లో. 5 minutesలో బయర్ వచ్చాడు, డోజీ గ్యాపప్ అయింది. 500 ఏంటి సార్, 500 చాలు నేర్చుకోవడానికి సరదాగా. ఓకే, కానీ నేను 1500ని 2300, 2800 అంటే ఆల్మోస్ట్ డబుల్ కూడా చేసాను. ఎందుకంటే దీంట్లో లెవరేజ్ ఉంటుంది, కానీ అది కరెక్ట్గా వర్కౌట్ కావాలి. అంటే మనం మంచి ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసామనుకోండి, ట్రేడ్ కానీ అట్లా మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది ఒకటి పెట్టుకోవాలి. వితౌట్ స్టాప్ లాసింగ్ అనేది వెళ్ళకూడదు. ఎందుకంటే వీళ్ళు ఆపోజిట్లో వెళ్ళటం మొదలు పెట్టారంటే ఒక్కొక్క క్యాండిల్ 100, 200 అట్లా వెళుతూ ఉంటారనమాట. లిమిట్ ఆర్డర్స్ చాలా అవర్స్ పడుతుంది. ఆప్షన్స్ చేయాలంటే ఇవ్వకూడదు, దట్ ఈజ్ ఫండమెంటల్. అది బిట్కాయిన్ మామూలుగా ఫ్యూచర్లో మార్కెట్ ఆర్డర్లో పెద్ద తేడా రావట్లేదు, $4-5 తేడా వస్తుంది. మనం ఫ్రాక్షన్లో తీసుకుంటాం కాబట్టి అది ఇగ్నోరబుల్, నెగ్లిజిబుల్. బట్ ఆప్షన్స్ మాత్రం మీరు చూశారు కదా, ఇక్కడ ఇది టూ మచ్ స్ప్రెడ్ ఉంటుంది. ఏది ఆప్షన్స్ స్ప్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంత మనం ఎట్లా అంటే 700 ఒకటి ఉంటే 740 ఉంది. ఓకే, విచ్ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ అనమాట.
ఆ రోజు లిటరల్గా బలైపోయింది నాది అకౌంట్, బ్లోఅవుట్ అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే మార్కెట్ ఆర్డర్లో తీసుకున్నాను, వెంటనే లిక్విడిటీ వచ్చింది, ఓవర్ లెవరేజ్ తీసుకున్నా, ఎగ్జిక్యూట్ ఎక్కడ $698 సంథింగ్ ఏదో చూపించింది, అది ఎక్కడో 720 దగ్గర 726 దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో విచ్ ఈజ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట విత్ ఆప్షన్స్. లిమిట్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలనుకుంటే కూడా లిమిట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవడం ఉత్తమం బిట్కాయిన్లో, రైట్? దట్ ఈస్ దేర్. దెన్ ఏంటంటే బెటర్ గో విత్ ఫ్యూచర్, నాకు తెలిసి అదే బెస్ట్ అనిపిస్తుంది. చిన్నగా గోల్డ్ తగ్గిపోతున్నట్టుంది కదా, చిన్నగా వెళ్తుంది కిందకి లోవర్ లో ఫార్మేషన్స్లో. మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి అంటున్నారా మళ్ళీ? ఏమైనా అప్డేట్ వచ్చిందా సార్ మ్యాచ్ల గురించి? ఈరోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత స్ట్రాంగ్, లిటరల్గా 45 degrees, ఇంక 40 కాదు 90 degrees వెళ్ళిపోయినట్టున్నాడు ఈరోజు. బ్రేకింగ్ న్యూస్ ఏముంది సార్? బ్రేకింగ్ న్యూస్ అయితే బిట్కాయిన్ ప్రైస్ యాక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. చూడండి, ప్రైస్ యాక్షన్ అనేది మనం నేర్చుకున్నామంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మనం ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏముంది సార్ బ్రేకింగ్ న్యూస్? చూడండి, ఒక ప్రైస్ యాక్షన్ చూపిస్తాం మనకి. ఈరోజు నిఫ్టీ, బిట్కాయిన్ రెండు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కదా, అగ్రీడా? రెండు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. చూడండి, మార్కెట్ ఇక్కడ దాకా ఏమైందంటే ఇది హై అనమాట, రైట్? దాని తర్వాత ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ బ్రేక్ చేసుకున్నాడు, లోవర్ లోలో వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది? స్టేబుల్ అయిపోయింది, కనిపిస్తుందా? స్టేబుల్ అయిపోయింది. స్టేబుల్ అయిపోయిన తర్వాత స్లోగా బ్రేక్అవుట్ అయింది. సో చూడండి, ఇంతకుముందు నేను చెప్పాను ఒక థియరీ ఉంది మార్కెట్లో, ఇది గుర్తుపెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సరే, ఇది పెట్టేద్దాం, ఓకే? ఎందుకంటే మనకిది రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్, ఫైనల్గా బ్రేక్అవుట్ అయ్యాడు కదా. థియరీ ఏంటంటే అక్యుములేషన్ ప్రాసెస్ అనేది ఉంది కదా, అది ఇక్కడ జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, ఎప్పుడు బ్రేక్అవుట్ అప్ సైడ్ అయింది కాబట్టి. అది ఫ్రెండ్స్, దీన్నే మనం ఏమంటామంటే డిఫరెంట్ నేమ్స్ అనేది వచ్చాయి. ఆర్డర్ బ్లాక్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ బ్లాక్ అంటారు దీన్ని. డిమాండ్ జోన్ అంటారు, కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ ఏరియా అంటారు, అక్యుములేషను అంటారు, స్టేజ్ 1 అంటారు. ఏది? ఈ యొక్క కన్సోలిడేషన్ని. రకరకాల పేర్లు అనేది ఉన్నాయి ఇక్కడ.
ఇప్పుడు నేను రైట్ మార్క్ చేసే కదా, మార్కెట్ పొరపాటు నా లెవెల్కి వచ్చింది అనుకోండి, మనం రిస్క్ తీసుకోవచ్చు. క్లియర్? రిస్క్ అంటే ఆపోజిట్లో. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ మొత్తం డౌన్ ఉంది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా, చూడండి ట్రెండ్ రివర్స్ అయింది. సో ఇలా వెళుతూ ఉన్నాం. ఆ ప్రైస్ ఎప్పుడన్నా వచ్చిందా? రాలా. ఇంకా వస్తే చూడండి ఇక్కడికి వచ్చిందా? కనిపిస్తుందా ఇక్కడ? ఓకే, సో India Pakistan drone activity detected in Pathankot of Punjab. Breaking news. India Pakistan drones activity detected. మొన్న కూడా చేసినట్టున్నారు, బట్ ఎనీహౌ ఒకవేళ అది ఇది నిజమే అనుకోండి, దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుందని మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయినా అవ్వచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి మనకి ఇది కన్సోలిడేషన్ ట్రెండ్ రివర్సల్ ఏరియా కాబట్టి ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా ఆర్డర్ బ్లాక్ అనమాట, డిమాండ్ జోన్. కన్ఫామ్గా రియాక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ రియాక్ట్ అయింది, ట్రెండ్ రివర్స్ అయింది ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా. సరే, ఇదంటే యాదృచ్ఛికంగా జరగవచ్చు అప్పుడప్పుడు, అంటే ఎప్పుడో ఒకసారి అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫైన్. ద సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ విత్ నిఫ్టీ ఈరోజు. నేను ఇవన్నీ ఆఫ్ చేస్తున్నాను, ఇండికేటర్స్ ఆఫ్ చేస్తున్నాను. గమనించండి, మార్కెట్ టాప్ క్రియేట్ అయింది, లోవర్లో క్రియేట్ అయింది, స్లోగా డౌన్ ట్రెండ్లో వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళాక స్టేబుల్ అయిపోయింది. ఆఫ్కోర్స్ ఇక్కడ మనకి మళ్ళీ సపోర్ట్ ఏరియా ఉంది 24,680 దగ్గర. గమనించండి రైట్ సైడ్. ఓకే, ఇక్కడ నుంచి స్టేబుల్ అయింది. అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా బిట్ కాయిన్లో కానీ మనకి ఫార్మేషన్ జరిగినట్టు జరిగింది. ఓకే, నేను ఒకసారి ఎనేబుల్ చేస్తున్నాను, ఎందుకంటే ట్రెండ్ రివర్స్ ఇక్కడ నుంచి అయ్యింది. ఇదంతా ఇక్కడ దాకా ఏం జరిగిందంటే డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఇది ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఉన్న సపోర్ట్, ఇది స్టాటిక్ సపోర్టు. ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయింది, డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్. ఇదేమో రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ యాక్చువల్గా బ్రేక్అవుట్ అయిపోయింది. దెన్ మార్కెట్ అలా వస్తూ చూడండి, అబ్జర్వ్ చేయండి రైట్ సైడ్, ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వచ్చింది మళ్ళీ. ఇక్కడ ఇదంతా కూడా కాకపోతే అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు కానీ, బట్ మనకు అర్థమవుతుంది అనమాట, ఇది ఏరియా వెరీ ఇంపార్టెంట్. ఇదంతా సపోర్టు, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఆ లెవెల్కి వచ్చింది. మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ డోజీ ఫార్మేషన్స్ జరిగినాయి, గమనించారా? దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే రోల్ చేంజ్. యాక్చువల్గా ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్, నా సపోర్ట్ లాగా యాక్ట్ అయింది ఇక్కడ. అండ్ ఇంకొకటి, నేను ఒక సపోర్ట్ లెవెల్ ఉంటుందని పంపించాను, చూడండి సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు క్విక్గా మూవ్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్. ఇక్కడ బుల్స్ ఏం చేశారంటే డిఫెండ్ చేశారు మ్యాక్స్ బ్రేక్అవుట్ అవ్వకుండా, కానీ బ్రేక్అవుట్ అయింది. సపోర్ట్, సింపుల్ సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, మనం చెప్పుకున్నాం. ఓకే, సో సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి కూడా మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ బయర్స్ ఏం చేశారు, సపోర్ట్ తీసుకున్నారు, బట్ మాటికి అదే లెవెల్ని బొంబార్డ్ చేసింది. ఫైనల్గా వాళ్ళు వీక్ అయిపోయారు. అక్కడ గురించి వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది, ఈ లెవెల్ని టచ్ చేయాలని చెప్పేసి అక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని, ఓకే చూడండి సిగ్నిఫికెంట్గా వెళ్ళింది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే రోల్ చేంజ్, ఇది కూడా చూడండి, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, సేమ్ లెవెల్ సపోర్ట్ తీసుకుంది. దిస్ ఈజ్ 1 minute టైం ఫ్రేమ్ సార్, బట్ ఏ టైం ఫ్రేమ్లో మనకు ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఇక్కడ యాక్చువల్గా 5 minutesలో మనం చూసుకున్నట్టయితే ఇవి నేను ఆఫ్ చేస్తున్నాను.
ప్రైస్ ఏమైందంటే జంప్ అయింది. చూడండి ఇక్కడ ప్రైస్ ఏమైంది. మేడం గారు మీరు మెసేజ్ చేసినట్టున్నారు, మీరే కదా, మర్చిపోయాను. ఓకే, చూడండి ఒకసారి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి చూడండి, కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైందండి, మార్కెట్ బులిష్లో వెళుతుంది. సో ఒకసారి వాల్యూమ్స్ ఆఫ్ చేసుకుందాం. వెళుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే నేను మార్క్ చేసుకున్న లెవెల్స్ని మీరు నెక్స్ట్ రిఫరెన్స్గా మార్క్ చేసుకోవచ్చు. ఇది ఒక కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది. డెఫినెట్గా 24633 అనేది మనకి రోల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని అట్లా పెడదాం. ఓకే, దాని తర్వాత పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మనందరికీ తెలిసిందే మార్కెట్ ఏమవుతుందంటే కొద్దిగా పుల్ బ్యాక్ అవుతుంది. పుల్ బ్యాక్ ఎక్కడ దాకా అవుతుంది అనే దానికోసం మనం ఫిబొనాకీ అనేది యూస్ చేసుకుంటాం. ఈ స్వింగ్లో చూస్తే 38% వచ్చింది. సరే, ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్దాం. ఫిబొనాకీ ఇండికేటర్ అనేది మన పక్కన పెడదాం, ఆ టూల్ అనేది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లో అనేది ఉంది కదా, మార్కెట్ ఏమైందంటే డ్రాప్ అయ్యి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. సో క్లియర్గా మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడ బయ్యర్స్ రెడీగా ఉన్నారు ఈ ఏరియాలో. దిస్ ఈజ్ ద బయర్స్ జోన్ అనమాట. ఓకే, ఇది బయర్స్ జోన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ రిజెక్షన్ జరిగిందనుకోండి, ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఇలా వెళ్ళిపోద్ది అనుకుంటాం. కానీ వాళ్ళు ఎక్కడో ఒక చోట సపోర్ట్ తీసుకొని తీరుతారు. వాళ్ళంత అమాయకులు కాదు కదా ఇన్వెస్ట్ చేస్తుంది, దాన్ని ఎలాగైనా పైకి తీసుకెళ్లాలని చూస్తారు. ఓకే, అలాగే ఇంత పెద్ద బుల్లిష్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత సాధారణంగా మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ కాంటెక్స్ట్ లేదు. కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ డోజీ వచ్చింది చూడండి. ఈ లోవర్ సైడ్ విక్ అనేది మనకు చెప్తుంది క్లియర్గా సపోర్ట్ ఉంది అని చెప్పేసి. సో అందుకే మీకు ఇది షేర్ చేశాను. దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే ఇక్కడ తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకుంటుంది. మనం ఏం చేయాలంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఎంట్రీ ప్లాన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్నా కిందకు వచ్చారనుకోండి, కింద మనం ఎస్ఎల్ పెట్టుకొని రెడీగా ఉండాలి. ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ గేమ్, రైట్. సో ఇక్కడ నుంచి ఏమైందంటే దిస్ ఇస్ అ ప్రెషర్ క్యాండిల్ అంటాం, లేకపోతే బుల్లిష్ పిన్ బార్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. బుల్లిష్ పిన్ బార్ వచ్చింది. ఎక్కడ సపోర్ట్ దగ్గర ఉండి 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 కన్సోలిడేషన్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇంజన్. అప్పటిదాకా వెయిట్ చేశారు, సెల్ చేస్తారా చేయండి, సెల్ చేస్తారా చేయండి అని చెప్పేసి. వన్స్ ఏంటంటే అయిపోయిన తర్వాత సెల్లింగ్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇక అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇది మంచి క్యాండిల్స్టిక్ ఫార్మేషను. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే ఇది ఫస్ట్ ఏమైంది, హై క్రియేట్ అయింది కదా. దిస్ ఈజ్ కాల్డ్ లిక్విడిటీ గ్రాబ్ ఆర్ లిక్విడిటీ స్వీప్ అంటారు. అంటే ఇప్పుడు ఒకవేళ మనం షార్ట్ చేస్తే ఈ స్వింగ్ పైన ఏం చేస్తాం, స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సేమ్ ఇక్కడికి వచ్చి ఆ స్టాప్ లాస్ని తీసుకొని మళ్ళీ రిజెక్షన్ చేసుకొని కిందకి వెళ్ళిపోయాడు. సో ఈ కేసులో ఒకవేళ మనం షార్ట్ తీయాలి అంటే ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూసారా, దాని కింద క్లోజ్ అయినప్పుడే మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి యాజ్ పర్ ద బుక్కిష్ ఇన్ఫర్మేషన్. ఫైన్. దాని తర్వాత ఏమైందంటే చూడండి, ఇది రెసిస్టెన్సు, ఈ రెసిస్టెన్స్, బట్ ఫైనల్గా రెసిస్టెన్స్ లేదు ఏమి చెప్పి బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే బుల్లిష్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే షార్ట్ చేయలేదు, వాళ్ళ ఇంటెన్షను లాంగే. అయితే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఏదైతే మనకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనిపించిందో అక్కడ చాలామంది అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉన్నాయి, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది. సో దీన్ని ఆర్డర్ బ్లాక్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కన్సోలిడేషన్ నుంచి స్టాక్ అనేది లేదా ఇండెక్స్ అనేది బయటకు వచ్చేసింది అనుకోండి, ఆ బ్రేక్అవుట్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అందుకే మనం అంటూ ఉంటాం రీటెస్ట్ 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 అంటూ ఉంటాం బుక్కుల్లో ఇవన్నీ చదువుకునేటప్పుడు. ఎందుకు జరుగుతుందంటే ఆ లెవెల్ దగ్గర చాలామంది మిగిలిపోతారు. లిక్విడిటీ ఇష్యూ వల్ల ఇక్కడ ఇదంతా యాక్చువల్ కన్సోలిడేషన్. ఇది తీసుకొని ఇది ఏది మనం 5 మినిట్స్లో ఉన్నాం, 1 మినిట్కి వెళ్తే ఇంక ఇదంతా కన్సోలిడేషన్, ఈవెన్ 30 సెకండ్స్కి వెళ్ళిన ఫైనల్గా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. అంటే ఇక్కడ ఆర్డర్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే, రోల్ చేంజ్ లెవెల్ అది వచ్చారు, డోజీ వచ్చింది అంటే బయర్ స్ట్రాంగ్ ఉన్నారు. కనిపిస్తుందా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్? ఇక్కడ మళ్ళీ సిగ్నిఫికెంట్గా బ్రేక్అవుట్ అయింది. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే సింపుల్ కన్సోలిడేషన్ ఇది.
ఓకే, కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేశారు, రోల్ చేంజ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి 5 మినిట్స్కి వెళ్దాం, ఎందుకంటే మరీ 1 మినిట్ అనేది ఓకే 1 మినిట్లోనే చూద్దాం. గమనిస్తే ఇది డోజీ అనమాట. ఇక్కడ ఇది సిగ్నిఫికెంట్గా వెళుతూ ఏం చేసింది, డోజీ ఫార్మేషన్ జరిగింది. ద డోజీ యాక్టెడ్ యాజ్ ఏ సపోర్ట్, అంటే మళ్ళీ అక్కడ నుంచి కిందకి పడేయకుండా సపోర్ట్ లాగా తీసుకున్నారు. ఓకే, కొంచెం 5 మినిట్స్కి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా మనం షార్ట్ చేయాలంటే కూడా, ఒకవేళ మార్కెట్ అనేది మనం షార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం అనుకోండి, ఈ ప్యాటర్న్ కింద క్యాండిల్ అనేది క్లోజ్ అయిందనుకోండి, దెన్ మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎం ప్యాటర్న్ క్రియేట్ చేశాడు కానీ రాలా, బ్యారిష్ క్యాండిల్ ఇచ్చాడు, సిగ్నల్ ఇస్తున్నాడు సెల్లింగ్ చేయండి అని. ఓకే, బట్ చిన్నగా గ్రాడ్యువల్గా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని మళ్ళీ రీటెస్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్, మార్కెట్ డైనమిక్స్ అంటాం దాన్ని. ఓకే, అది ఓకే. రోల్ చేంజ్ వాటి గురించి చెప్పాను. ఇంకా బిట్కాయిన్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డేట్స్ ఆర్ కన్ఫ్యూజింగ్, వాట్ ఈస్ ద ప్యాటర్న్, డైలీ ఆర్ వీక్లీ? యాక్చువల్గా ఎవ్రీడే కూడా ఎక్స్పైరీ ఉంటుంది. ఆప్షన్స్ చూస్తే సాయంత్రం 5:30 క్లోజ్ అయిపోద్ది ఈ రోజుది. అదే ఇప్పుడు 13వ తారీఖు ఉంది కదా, రేపొద్దున సాయంత్రం 5:30 ఎక్స్పైర్ అయిపోద్ది ఇది. ఓకే, అంతే సింపుల్, ఏం లేదు. 14 ఉంది కదా, 14వ తారీఖు సాయంత్రం 5:30 ఎక్స్పైర్ అయిపోద్ది. రైట్ సార్, క్లియర్. చూడండి, గోల్డ్లో కూడా సింపుల్ ప్రైస్ యాక్షన్ మనం యూజ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కన్సోలిడేషన్. ఓకే, సో బ్రేక్అవుట్ అయింది, వెళ్ళిపోతూ ఉన్నాడు, లెట్ దెమ్ గో. సీరియస్లీ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్. యా, అది సార్ ఆప్షన్స్ ఎక్స్పైరీ గురించి బిట్కాయిన్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? మనం సెషన్ క్లోజ్ చేద్దాం ఈరోజుకి, 10 గంటలు అయిపోయింది. మేడం గారు, మీరు 5 మినిట్స్ అయినా యూజ్ చేయొచ్చు, 1 మినిట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ అనేది మనకి అలైన్మెంట్ ఇంపార్టెంట్, సింక్. ఓకే, ద రెస్పెక్ట్ అంటాం కదా, ద రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అనేది మనం చూస్తే ఇక్కడ రెస్పెక్ట్ చేస్తాం చూడండి, రెసిస్టెన్స్. సో 1 మినిట్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు మనం, షార్ట్ ఎంట్రీ, అండ్ 1 మినిట్లో కూడా మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద బ్రేక్అవుట్ అనమాట. బట్ జనరల్గా ఏంటంటే 1 మినిట్ ట్రేడ్ చేయాలి అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, అది చాలా మనం స్ట్రెస్ తీసుకుంటాం, ఎందుకంటే ఎవ్రీ క్యాండిల్ టు క్యాండిల్ అనలైజ్ చేయటం అంత ఈజీ ఏం కాదు, బట్ కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది. బిగినర్గానే అయితే అఫ్కోర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. సో ఏంటంటే యూ కెన్ ట్రై ఆన్ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, రోల్ అనేది మనకేంటంటే ఇక్కడ చూడండి, ఇది సపోర్ట్ సింపుల్గా, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని బౌన్స్ అయింది, ఇది మార్క్ చేసుకున్నాం. ఆ లెవెల్ దగ్గరకు వచ్చాడు. ఇది నేను అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో, ఏది సపోర్ట్ ఉందని చెప్పేసి. ఈ లెవెల్ కూడా అప్డేట్ చేశాను. ఈ లెవెల్ నేను తర్వాత గీసింది కాదు, ఇది నేను ముందే డ్రా చేసి పెట్టి మీకు అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో. ఇక్కడ సపోర్ట్ ఉంది గమనించండి అని. సపోర్ట్ ఏం చేశాడంటే బ్రేక్ చేశాడు, వెరీ క్విక్గా వచ్చి వాడు అనుకున్న టార్గెట్ ఇది యాక్చువల్గా, దాన్ని టార్గెట్ చేయాలి, అటు దాకా రావాలని ప్లాన్ చేసుకున్నాడు, వచ్చేసాడు. లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని చిన్న ఫిష్లంతా కూడా ఎగ్జిట్ అయిపోతారు కదా, కిందకి వెళ్ళిపోతుందని వాళ్ళందరినీ తీసేసుకొని ఇక అసలు స్టాప్ లాస్కి కూడా ఛాన్స్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, యా, అది సేమ్ ప్యాటర్న్ మనకి బిగ్గర్ టైం ఫ్రేమ్లో కూడా కనిపిస్తాయి, డైలీ కానీ 1 అవర్ కానీ. మనం ఎప్పుడైతే లోవర్ టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేసుకుంటామో మనకి నంబర్ ఆఫ్ ట్రేడ్స్ నాయిస్ ఎక్కువగా ఉంటుంది. బిగ్గర్ టైం ఫ్రేమ్ ఎక్కువగా స్విచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి నంబర్ ఆఫ్ ట్రేడ్స్ తగ్గుతాయి, బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది, అంతే సింపుల్. ఏ క్యాండిల్ అయినా
ఏ టైం ఫ్రేమ్ అయినా అన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, ఓకే, అన్ని టైం ఫ్రేమ్స్లో. బట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది మీరు అడిగారు కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, హౌ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఈ రోల్ చేంజ్ ఇదంతా కూడాను. యా, సో ఈరోజుకైతే ఎటువంటి ట్రేడ్ లేదు కాబట్టి క్లోజ్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ క్రిప్టో మీద కూడా కోర్స్ అనేది రెడీ చేస్తున్నాను, ఓకే. ఎవరైతే మన డెల్టా అకౌంట్ అనేది యూజ్ చేసుకొని రిఫరల్ అకౌంట్ ద్వారా ఓపెన్ చేస్తారో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకే, ఎందుకంటే మీరు ఎటు ట్రేడ్ చేస్తూ ఉంటే దట్ విల్ బీ గుడ్ ఫర్ మీ ఆల్సో, అండ్ వీ విల్ లెర్న్ అండ్ గ్రో టుగెదర్. బ్రో విల్ యూ డూ లైవ్ ఆప్షన్స్? యాక్చువల్గా సెల్లింగ్ సపోర్ట్ ఉంది ప్రస్తుతం, బయింగ్ అయితే నేను రికమెండ్ చేయట్లేదు. యా, అది లైవ్ ఆప్షన్స్ అయితే చేయట్లేదు సార్ నేను, బట్ వీ వుడ్ డిస్కస్ అనమాట. ఓకే, చేద్దాం, తర్వాత మనం ప్లాన్ చేద్దాం, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది కలజోడు ఎలా ఉంది ఇంతకీ? ఐఎమ్ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్, ఎందుకంటే మరీ కళ్ళల్లో కొట్టేస్తుందని తెచ్చాను. ఓకే ఫైన్, గుడ్ నైట్. మరి ఏదన్నా ఉంటే మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, డోంట్ వరీ. ఐ డూ ప్రొవైడ్ ద education for the price action, okay, you will learn many things from the price action Telugu channel. అండ్ ఏంటంటే మనం ప్రాఫిటబుల్గా ముందుకు వెళ్ళాలి, దట్ ఈస్ ద మోటో ఆఫ్ ద ఈ యొక్క ఎడ్యుకేషన్ అనమాట, అనాలిసిస్ ఎడ్యుకేషన్, ఓకే. సో స్లోగా గ్రాడ్యువల్గా మనం పికప్ చేద్దాం, విల్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. సార్ ఇక్కడ బిట్ కాయిన్ మాత్రం నేను ఆప్షన్స్ స్ట్రాటజీస్ నాకు భయం వేస్తుంది లిటరల్గా, అయితే ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూ అనేది ఉంది కాబట్టి. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద ఓన్లీ ఫ్యూచర్స్, బై ఆర్ సెల్, ఓకే ఎన్విఎన్ గారు. ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూ అనేది ఉంది, అంటే మనం ఏదో అనుకుందాం బై చేద్దామని, వాడు అమ్మేవాడు కొనేవాడు లేరు ఇక్కడ. నేను 635లో చూస్తుంటే 644గా 700కి 650కి అమ్ముతున్నారు, విచ్ ఈజ్ నాట్ ఏ ఫెయిర్ ప్లే గేమ్ అనమాట. బట్ ఎనీహౌ లిమిట్ ఆర్డర్ పెట్టుకొని ఏదన్నా ప్లాన్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ఎలా వెళ్తుంది దాన్ని బట్టి ఏదన్నా నేను కాల్ సెల్ చేస్తాను, మార్కెట్కి ఎందుకు వెళ్తుందంటే చేసుకోవచ్చు విత్ ప్రాపర్ స్టాప్ లాస్. బట్ లిమిట్ ఆర్డర్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేసుకోండి, దట్ ఈజ్ మై అడ్వైజ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెళ్తున్నాడు కిందకి అనుకుందాం, సపోర్టు బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి, ఇప్పుడు మనం ఇక్కడున్న కాల్ ఆప్షన్ అమ్ముదాం అండ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకుందాం ఇన్ ఆప్షన్స్. బట్ దిస్ ఈజ్ ద లిమిట్ ఆర్డర్ సెల్ అండ్ లిమిట్ ఆర్డర్ స్టాప్ లాస్, ఓకే. బట్ జంప్ అయిద్దేమో చూసుకోండి, స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాము ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా ఇలా వచ్చింది, ఏదైనా జంప్ జరుగుతుందేమో దాన్ని కూడా మనం చూడాలి. బట్ లిక్విడిటీ అయితే కొద్దిగా కాదు చాలా డిఫరెన్స్ అనేది నేను చూశాను అనమాట, ఎందుకంటే నేను ట్రేడ్ చేశాను అందుకని మీకు షేర్ చేస్తున్నాను. మీరు చేయండి, ఒకటి లాట్ పెద్దగా ఏమి ఉండదు దీంట్లో, మైక్రో లాట్ 1 లాట్ తీసుకున్నాం అనుకోండి మనకి ఏం కాదు ప్రాబ్లం. బట్ మీరు మార్కెట్ ఆర్డర్ ఒకటి తీసుకొని చూడండి, నెక్స్ట్ లిమిట్ ఆర్డర్ పెట్టి చూడండి, లిమిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. స్ప్రెడ్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది కాబట్టి లిక్విడిటీ తక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు జనరల్గా. సో యూ విల్ కమ్ టు నో అనమాట, ఓకే అండి. థ్యాంక్ యూ శివ గారు, గుడ్ నైట్ అందరికి కూడా, గుడ్ నైట్ మేడం, గుడ్ నైట్, మళ్ళీ మనం కలుసుకుందాం.